కదా రోజీ. వినోద్, సంధ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? మమ్మీ, డాడీ. అయినా పాపని అలా రోడ్డు మీద వదిలేస్తే ఎలా? రోడ్డు మీద? ఈషా, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళావా? నేను వెళ్ళలేదు డాడీ. వాడెవడో వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతుంటే రోజీ వచ్చి వాడిని కొట్టి నన్ను తీసుకొచ్చింది. చాలా థ్యాంక్స్ అమ్మమ్మా. థ్యాంక్స్ దేనికిరా? నేనేదో అర్జెంట్ పని మీద బయటకు వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? గ్రానీ, మీరు కాపాడింది పాపని కాదు, మా ప్రాణాల్ని. నిజంగా పాపకి ఏదన్నా అయితే మేముండేవాళ్ళమే కాదు. ఊరుకో సంధ్య, దేవుడి దయవల్ల ఇప్పుడేం కాలేదుగా. అమ్మమ్మ, వెరీ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ అమ్మమ్మా. సారీ ఎందుకురా? నీకు నిజం చెప్పనందుకు. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు నాకు తెలిసి నీకు చెప్పకుండా నీ చేత పని చేయించుకున్నందుకు. దానికి సారీ చెప్పడం ఎందుకురా? లేదమ్మమ్మా, చెప్పాలి. నీకు సారీ చెప్పాలి, నిజం కూడా చెప్పాలి. నువ్వు వర్క్ చేస్తోంది నా కంపెనీలో అని తెలిస్తే నువ్వు మళ్ళీ మా నుంచి దూరంగా వెళ్ళిపోతావేమోనని భయపడి ఈ విషయం నీకు చెప్పలేదు. అందుకే నీకు తెలియకుండా ప్రమోషన్ ఇచ్చి నిన్ను కంపెనీ ఓనర్ని చేద్దాం అనుకున్నాను. వినోద్, నువ్వు నన్ను చూసి భయపడినా నాకు మాత్రం నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. నేను అనుకున్న స్థాయికి నువ్వు చేరుకున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది. అంటే మీకిప్పుడు మా మీద కోపంగా లేదా? కోపం ఎందుకు వస్తుంది సంధ్య? ఇది కోపగించుకునే సందర్భం కాదు, ఆనందపడే సందర్భం. ఈ సందర్భాన్ని నేను నా మనవరాలతో షేర్ చేసుకోవాలి. నేను ఇన్ని రోజులు పనిచేసింది నా మనవడి దగ్గరే అని చెప్పాలి. వినోద్, నేను వెళ్ళొస్తాన్రా. వెంటనే రోజీకి ఈ విషయం చెప్పాలి. అమ్మమ్మ, మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు కూడా మాతో పాటురా. అవును గ్రానీ, దేవుణ్ణి దర్శించుకుని అట్నుంచి అటే చిన్న రోజీ దగ్గరికి వెళ్దాం. వద్దు సంధ్య, మీరు వెళ్ళండి, నేను తర్వాత గుడికి వెళ్తాను. అది కాదమ్మమ్మా. ప్లీజ్ వినోద్, నా మాట వినండి, మీరు వెళ్ళండి. ఓకే అమ్మమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకంతే చాలు. ఓకే వినోద్. సంధ్య, నేను వెళ్ళొస్తాను. ఈషా జాగ్రత్త. ఈషా, వెళ్ళొస్తాను. ఈషా, అంటే రోజీ ఇప్పుడు నువ్వు మాతో రావట్లేదా? లేదమ్మా, నేను తర్వాత వస్తాను. నువ్వు అమ్మ నాన్నతో వెళ్ళు. ప్లీజ్ రోజీ, రా రోజీ, నువ్వు రా రోజీ. ప్లీజ్ ఈషా, నా మాట వినమ్మా, నా బంగారు తల్లివి కదూ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళొస్తాను. ఈషా జాగ్రత్త. రోజీ రా రోజీ, ప్లీజ్ రోజీ, మాతో రా రోజీ, ప్లీజ్ ప్లీజ్ రోజీ, రా రోజీ, ప్లీజ్ రోజీ. ఈషా, నువ్వు రోజుని చూపించమన్నావు, చూపించాను. నువ్వు ఏడవకుండా ఉంటేనే అమ్మమ్మ మన ఇంటికి వస్తుంది. నువ్వు ఏడ్చావు అనుకో, అమ్మమ్మ మన ఇంటికి రాదు. ఓకేనా? ఓకే డాడీ. నేను వెళ్ళొస్తానురా, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. వినోద్, గ్రానీ నిజంగానే హ్యాపీగా ఉందా? రేపు వస్తుంది కదా, చూద్దాం.
సార్, అందుకే నా చైర్ అక్కడ వేయించారు. అవును మేనేజర్ గారు, నా దేవత, నా రోల్ మోడల్ మా అమ్మమ్మ. ఆమె ఈ విజయ్కి జరిగిందంతా చెప్పాను కదా. వీడు రోజుని తీసుకుని ఇక్కడికి వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? 4ంటికి వస్తానన్నాడు, 5 అవుతుంది. లోకి, హాయ్ లోకి. హాయ్. ఏంటి విజయ్, ఏమైంది? రోజుకి నువ్వు జరిగిందంతా చెప్పలేదా? చెప్పాను లోకి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అంటే తను నీ మాట కూడా నమ్మలేదా? నమ్మింది, నమ్మిందా? అందుకే వచ్చింది. వచ్చిందా? మరేది? చాలా థ్యాంక్స్ విజయ్, రోజీకి నచ్చి చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చావు, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు లోకి? లేదు విజయ్, రోజీ మల్లికని నేను పట్టుకుని ఉండటం చూశాక ఇక మళ్ళీ నా మొహం చూడదనుకున్నాను. వెంటనే నీ నెంబర్కి కాల్ చేసి తనతో మాట్లాడతాం అనుకున్నాను, కానీ తను మాట్లాడదు. అందుకే జరిగిందేంటో మొత్తం నీకు ఫోన్ చేసి చెప్పాను. ఇట్స్ ఓకే లోకి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, రోజీకి సారీ చెప్పడం. సారీ రోజీ. ఏం రోజీ, కోపం వచ్చిందా? అలిగావా? ఏంటి మాట్లాడవా? నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను రోజీ. దీనికంటే నా గన్నుతో నన్ను కాల్చే, హాయిగా చచ్చిపోతాను. కానీ ఇలా మాట్లాడకుండా కాల్చుకు తనకు ప్లీజ్. రోసీ, ఏంటిది? నువ్వు నన్ను చూడగానే కొడతావో తిడతావో అనుకుంటే ఏడుస్తున్నావేంటి? సారీ బావా. సారీ ఎందుకు రోసీ? అయినా నన్ను సంజయ్షి అడుగుతావు అనుకుంటే నువ్వు సారీ చెప్తున్నావేంటి? లేదు బావా, నీ గురించి తెలిసి నేను నిన్ను అనుమానించాను. ఆ అనుమానాన్ని అక్కడే అడిగి తీర్చుకోకుండా వెళ్ళిపోయి నీ ప్రేమని అవమానించాను. లేదు రోజీ, నువ్వు నన్ను అనుమానించినందుకు నేను అవమానంగా ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును రోజీ, ప్రేమ అనుమానం కవల పిల్లల లాంటివి. ప్రేమ పక్కనే అనుమానం ఉంటుంది. లేదంటే అలా చూసినప్పుడు క్యాజువల్గా నవ్వేసి వెళ్ళిపోతే ప్రేమించిన వాడికి పక్కింటోడికి తేడా ఉండదు. అవును రోజీ, నువ్వు నన్ను అపార్థం చేసుకొని అది తప్పని తెలుసుకొని నేను బాధపడి ఉంటానేమోనని బాధపడుతున్నావు చూడు, అది చాలా బాగుంది, నాకు నచ్చింది. నువ్వలా ఎవరినన్నా పట్టుకోవడం నేను తట్టుకోలేను బావా. అది నీ డ్యూటీలో భాగమైనా నేను భరించలేను. ఎంత నా మనసుకు నచ్చ చెప్పుకున్నా అది వినదు. ఓకే రోజీ, నేను నీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఏ ఆడదాన్ని అలా టచ్ చేయను. అట్లీస్ట్ నీ ముందైనా టచ్ చేయకుండా ఉండటానికి ట్రై చేస్తాను. బావా యు Hey! 「あ ా న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า న า
హలో హలో నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ ప్రేమలో ఉన్న వాళ్ళు పక్కన ఎవరెవరున్నారు కూడా పట్టించుకోరబ్బా. విజయ్, థ్యాంక్స్ రా. అది కాదయ్యా, నాకు ఒక అతను చెప్పాడు నా భార్యని ఈ ఇంటి దగ్గరే చూశానని. నేను ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి. లేదు సార్, ఇంట్లో ఎవరు లేరు. అరే ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? నన్ను వెళ్ళి. అరే ఉండవయ్యా. అలా కాదయ్యా, ఆగయా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? సెక్యూరిటీ ఆపుతున్నా ఆకుండా లోపలికి వచ్చేస్తున్నావు. సారీ మేడం, నేను చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఇతను లోపలికి పంపించమంటే పంపించట్లేదు. అందుకే ఇలా. ఏయ్, ఇంట్లోకి వచ్చే ముందు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి. కలవాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, తెలుసా? తెలుసు సార్, కానీ నా భార్య మిస్ అయింది. ఎక్కడుందో తెలియక పిచ్చివాళ్ళ వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఇన్ని రోజులైనా దొరకలేదు. ఇక్కడ ఉందేమోనని కనుక్కుందామని వచ్చాను సార్. ఎవరిని భార్య? చూపిస్తాను. ఈ అమ్మాయ్యా? అవును సార్. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? కలిసారా? నో, ఈ అమ్మాయిని చూడలేదు. ఈ ఇంటి వైపు అసలు రానే రాలేదు. కాదు సార్, ఒక్కసారి గుర్తెచ్చుకోండి సార్. లేదు, చూడలేదు. నువ్వు వెళ్ళొచ్చు. నాకు ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది దీపక్. అవునా మేడం? ఎక్కడ చూసారు? గుర్తెచ్చుకోండి మేడం. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. మేడం ప్లీజ్ చెప్పండి. చూసావా? ఎక్కడ భార్గవి? అదే ఆలోచిస్తున్నాను. ప్లీజ్ మేడం, గుర్తెచ్చుకోండి మేడం. చెప్పండి మేడం. ఏంటి భార్గవి, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. పెద్ద పెద్దగా మాటలు వినపడుతున్నాయి. ఎవరితను? నమస్తే మేడం, నా పేరు హరి. ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్నది నా భార్య, పేరు స్వాతి. కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఎవరో ఒక అతను ఇక్కడ చూశానని చెప్పాడు. ఈ మేడం గారేమో ఎక్కడో చూసినట్టు గుర్తుందని చెప్తున్నారు. మేడం చెప్పండి మేడం, ప్లీజ్ మేడం, ఒక్కసారి గుర్తెచ్చుకొని చెప్పండి. అది ఎక్కడా ఎక్కడబ్బా? భార్గవి, నువ్వు ఈ అమ్మాయిని చూసావా? ఎక్కడ చూసావు? అదే గుర్తు రావటం లేదంటీ. లేదు లేదు, ఎక్కడా చూసుండవు, అందుకే గుర్తుకు రావడం లేదు. సరేగాని మీరెక్కడికో బయటికి వెళ్తానన్నారు, బయలుదేరండి. వెళ్ళండి భార్గవి. ఎవరి గురించో ఆలోచిస్తూ మనం చేయాల్సిన పనులు ఆపుకోకూడదు కదా. వెళ్ళండి. సరే. గుర్తొచ్చింది. ఆంటీ, ఈ అమ్మాయిని నేను మీతోనే చూశాను. నాతోనా? అవునాంటీ, మీకు గుర్తుందా? 1 వీక్ బిఫోర్ మిమ్మల్ని ఒక అమ్మాయి వచ్చి కలిసింది. మీరు తనతో చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత మీరు అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. మేడం నిజమా మేడం? మీరు నా స్వాతిని చూసారా? తనతో మాట్లాడారా? చెప్పండి మేడం. నా స్వాతి ఎక్కడుంది మేడం? ప్లీజ్ మేడం చెప్పండి. మిస్టర్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అది కాదంటీ, ఆ రోజు మీరు మాట్లాడింది ఈ అమ్మాయితోనే కదా? మరి నాకు మీరు ఈ అమ్మాయితోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. అది నీ అనుమానం భార్గవి. అనుమానమా? అవును, నువ్వు ఆ రోజు చూసింది ఈ అమ్మాయిని కాదు, వేరే అమ్మాయిని. తను ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటి కాదు. ఈ ఇద్దరు అమ్మాయిలు చూడటానికి దగ్గర ఒకటేలా ఉంటారు. అందుకే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరే అనుకున్నావు.
సరే మీరు వెళ్ళండి, ఇతనితో నేను మాట్లాడి పంపిస్తాను. నీ పేరేంటి? హరి మేడం. హరి, నీ భార్య మిస్ అయింది కరెక్టే. బాధ ఉంటుంది నిజమే, కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఉపయోగం ఉండదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఆల్రెడీ ఇచ్చాను మేడం. ఓ, ఇచ్చావా? అయితే ఇంకే, నీ భార్యని వాళ్లే వెతికి తీసుకొస్తారు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. హరి, తప్పిపోవడానికి తనేం చిన్నపిల్ల కాదు, చాలా తెలివిగల పిల్ల. తను తెలివిగలదని మీకెలా తెలుసు? ఆ, అదే ఫోటో చూస్తే నాకు అలా అనిపించింది. తనేదో చాలా ఇంపార్టెంట్ పని మీదే వెళ్ళుంటుంది, లేదంటే నిన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళుంటుంది. సరే, నువ్వింటికెళ్ళు. తను 2 రోజుల్లో వచ్చేస్తుందిలే. పద. సారీ హరి, నేను నీకు అబద్ధం చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ. కానీ ఓ మంచి పని కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. సారీ. బావా, మనకు పెళ్ళెప్పుడు జరుగుతుంది బావా? ఏ సడన్ గా పెళ్లి మీదకి మళ్ళిందే? అది కాదు బావా, మనకు పెళ్లి కాకపోవడం వల్లే కదా మనం ఇన్ని నెలలు దూరంగా ఉండాల్సి వచ్చింది, నిన్ను చూడకుండా ఉండాల్సి వచ్చింది. అదే మనకు పెళ్ళై ఉంటే ఎన్ని గొడవలైనా మనం ఎడబాటుగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు అమ్మమ్మ దగ్గర నాతో పాటు నువ్వు ఉండేవాడివి కదా. అయితే వెంటనే పద, ఏ వెంకటేశ్వర స్వామి గుళ్ళోనో పెళ్లి చేసేసుకుందాం. అమ్మో, అమ్మమ్మకు చెప్పకుండా పెళ్ళా? ఇంకేమన్నా ఉందా? గ్రానీకి చెప్పకుండా ఎందుకు? ఇప్పుడే వెళ్ళి గ్రానీతో మాట్లాడదాం, ముహూర్తం పెట్టించుకుందాం, పెళ్లి చేసేసుకుందాం. అమ్మో, అమ్మమ్మతో నువ్వు వచ్చి మాట్లాడతావా? ఇంకేమన్నా ఉందా? పోనీ నేను కాకపోతే అజ్జి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అమ్మో, అజ్జి వాళ్ళు వచ్చి అమ్మమ్మతో మాట్లాడతారా? ఇంకేమన్నా ఉందా? హే రోజీ, పెళ్లి కావాలంటావు, చేసుకుందామంటే అమ్మో అమ్మమ్మ ఇంకేమన్నా ఉందా అంటావు. ఇంకెలా మనకు పెళ్లి జరుగుతుంది? అది కాదు బావా, అమ్మమ్మకి ఇప్పుడు మిమ్మల్ని కలవడం ఇష్టం లేదు. అందుకే మేము ఆ ఊర్లో ఉన్నప్పుడు నేను చూసి పలకరించాలని మనసు ఎంత తహతహలాడినా కంట్రోల్ చేసుకున్నానే కానీ పలకరించలేదు. అప్పుడు నువ్వు నన్ను చూసావా? అవును బావా, చూశాను. చాలా చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా నిన్ను చూశాక మనసు కంట్రోల్ చెయ్యలేక అమ్మమ్మకు తెలియకుండా వచ్చి కలిశాను, కానీ అమ్మమ్మకు చెప్పి రాలేదు. అమ్మమ్మ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించాకే మిమ్మల్ని అందరినీ కలవాలని టార్గెట్ పెట్టుకుంది. నాతో మాట కూడా తీసుకుంది. ఇలా అమ్మమ్మకు తెలియకుండా నిన్ను కలిశానని తెలిస్తే చాలా బాధపడుతుంది. నా వల్ల అమ్మమ్మ బాధపడ్డం నేను తట్టుకోలేను బావా. మరెలా రోజీ? అమ్మమ్మ బాధపడితే నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. మరి ఇప్పుడే మన పెళ్ళి ఎలా జరుగుతుంది రోజీ? ఏదో నీకు దూరంగా ఉండలేక నా మనసులోని బాధను బయట పెట్టాను. అమ్మమ్మ తనంతట తాను చెప్పే వరకు మనం పెళ్లి చేసుకోవద్దు బావా. పెళ్లి చేసుకోవద్దు సరే, కనీసం కలుసుకోవటమైనా కావాలా వద్దా? కలవడం మాత్రం కావాలి. నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల అసలు కావట్లేదు. కనీసం రోజుకోసారో, కుదరకపోతే వారానికి ఒకసారో నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. రోజు ఇంత దూరం రావాలంటే నేను జాబ్ మానేయాలి. అది కుదరదు, కానీ కుదిరిన ప్రతిసారి వచ్చి కలుస్తాను, సరేనా? థ్యాంక్ యూ బావా. హలో లవ్ బర్డ్స్, ఎక్కడికి ఎగిరిపోకుండా నాకు మిమ్మల్ని వెతికి పట్టుకునే పని పెట్టకుండా ఉన్నందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్. ఇప్పటికే లేట్ అవుతుంది, క్రాస్ అయిపోతే గ్రానీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకే బావా, నేను వెళ్తాను. నేను వెళ్ళలేను. నాకు వెళ్ళాలని లేదు. మిమ్మల్ని చూస్తూ నాకు ఇక్కడ ఉండాలని లేదు, కానీ గ్రానీ చేత అడిగిపించుకోవాలని నాకు లేదు. ఏం చేస్తాం, తప్పదు.
మీకు అంతగా ఇవ్వాలనుకుంటే 1,00,000 2 లక్షలు ఇవ్వండి. అంతేకాని ఆ 2,000కి ఈ కంపెనీని ఖరీదు కడతానంటే మాత్రం నేను ఒప్పుకోను. సంధ్య